నిర్మాత బండ్ల గణేష్ పాదయాత్ర చేపట్టారు. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అరెస్ట్ అయ్యారు. ఆ సందర్భంలో చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలంటూ బండ్ల గణేష్ మొక్కులు మొక్కుకున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలైతే తిరుమలకు పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నారు. కోరిక నెరవేరడంతో ఆయన తన ఇంటి నుంచే తిరుమలకు పాదయాత్రను ప్రారంభించారు. వాడు కనపడ్డాడు. అయ్యా, మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు. ఏడుకొండలవాడా, చంద్రన్నన్న ప్రాణాలతో బయటికి తీసుకురా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, చంద్రన్నన్న బయటకు ప్రాణాలతో తీసుకురా. ఆయనకు పదవి రావాలనో అధికారం రావాలి, ఇవన్నీ నేను మొక్కోలా. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా, నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది. 52వ రోజు మహానేత, తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే నాలో టెన్షన్. ఏ విధంలో ఉన్నారో, లోపల ఎట్లున్నారో, 52 రోజుల పాటు ఎలా కుంగిపోయి ఉన్నారని బయటకు వస్తుంటే జూలు వడిచిన సింహంలాగా, తెలుగువాడి గర్వంలాగా, తెలుగువాడు తేజస్సులాగా, ఎస్ నేనున్నా, ఈ జైళ్ళు, ఈ వ్యక్తులు, ఈ కుతంత్రాలను నేను చేయలేవు, తెలుగు ప్రజల కోసం నేనున్నాని అడిగేస్తుంటే ఆ ఉత్సాహంతో ఉర్రెత్తింది. ఆ రోజు నుంచి చంద్రన్న నీలాంటి వాడు తెలుగు జాతికి కావాలి కదా మొక్కొని ఆ మొక్కు తీరటానికి అడిగేస్తున్నాను.